టాలీవుడ్ కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం అలాంటి తనకి వారసుడిగా వచ్చాడు గౌతమ్. కానీ హీరోగా సక్సెస్ కాలేదు. 3 సినిమాలతో 3 పంచులు పడ్డాయి. దీంతో చాలా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇన్నేళ్లకు వస్తున్నాడు. తన కోసం బ్రహ్మానందం కూడా రంగంలోకి దిగాడు. మరి ఈసారైనా లక్ కలిసి వస్తుందా? సీన్ రిపీట్ అయితే ఇదే తనకి చివరి సినిమానా? టేక్ ఏ లుక్. బ్రహ్మానందం వారసుడు గౌతమ్ 2 పుష్కరాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాడు. బ్రహ్మానందం అంటూ తండ్రి పేరుని తన పర్ఫార్మెన్స్ ని కూడా నమ్ముకుంటున్నాడు. కానీ ఇందులో తనకి కెరీర్ ఎండ్ అయ్యే రిస్క్ ఉందని కమెంట్స్ చేస్తున్నాడు. గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు తర్వాత బసంతికి గ్యాప్ ఇచ్చాడు, జానర్ మార్చాడు. కాలం కలిసి రాలేదు. తర్వాత మను మూవీకి గ్యాప్ ఇచ్చాడు, జానర్ మార్చాడు. సీన్ మారలేదు. కానీ గ్యాప్ ఇవ్వడం, జానర్ మార్చడం మాత్రం ఆపలేదు. హీరోల వారసులు హీరోలుగా, దర్శక నిర్మాతల వారసులు కూడా హీరోలుగా నిలబడగలుగుతున్నారు. కానీ కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం వారసుడి సుడి మాత్రం పుష్కర కాలంగా మారట్లేదు. తను మార్చుకునే ప్రయత్నమూ చేయట్లేదు. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం వచ్చింది పల్లకిలో పెళ్లి కూతురు. అదంతా వర్కౌట్ కాకున్నా కొంతవరకు తనకి గుర్తింపు దక్కింది. అలానే 1-2 వరుసగా చేస్తూ పోతే కథ కుదిరో, కాలం కలిసొచ్చో, సీన్ మారేదేమో. కానీ కెరీర్ని కంటిన్యూ చేయలేదు, అలానే వదిలేయలేదు. అందుకే ఇన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న గౌతమ్కి ఇదే చివరి ఛాన్స్ అంటున్నారు. గౌతమ్ ఈసారి గట్టెక్కకపోతే హీరోగా కెరీర్ క్లోజ్ అంటున్నారు. అందుకే రంగంలోకి తన తండ్రి బ్రహ్మీని దింపాడు. కామెడీ జానర్లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. మొత్తంగా బ్రహ్మానందం టైటిల్ నుంచి మెయిన్ సెకండ్ లీడ్ వరకు అన్ని రకాలుగా బ్రహ్మీని వాడేస్తున్నాడు.